హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కిచెన్. ఈరోజు రెసిపీ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. డిలీషియస్గా ఈ విధంగా ప్రిపేర్ చేస్తే గ్రేవీ కూడా బాగా తిక్కగా వస్తుంది. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రిపేర్ చేసే విధానం: పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని చిటికెడంత పసుపు, చిటికెడంత సాల్ట్ వేసుకొని ఉడికించిన ఎగ్స్ని పైన తొక్క తీసుకొని ఈ విధంగా వేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీలో ఎగ్స్ తినే టైంలో బాగా టేస్టీగా అనిపిస్తాయి. ఎగ్స్ అయితే చప్పగా అనిపించకుండా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే కడాయిలోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని గరం మసాలా ఐటమ్స్ అయితే వేసుకోవాలండి. కావాల్సినవి కొద్దిగా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అలాగే లవంగ, మరటి మొగ్గు కూడా వేసుకున్నాను. ఇందులోనే సన్నగా చాప్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. వీలైనంత సన్నగా చాప్ చేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ కొద్దిగా సాఫ్ట్గా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లోకి 1/2 కప్పు సన్నగా చాప్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని టమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకొని ఇందులోకి పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పుదీనా తురుము కూడా వేసుకున్నానండి నేనైతే. 2-3 నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్టు, కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. ఈ మెథడ్లో ప్రిపేర్ చేయండి, గ్రేవీ కూడా బాగా థిక్గా వస్తుందండి. ఇప్పుడు నేను లాస్ట్లో కొద్దిగా పుట్నాల పొడి వేస్తాను ఇప్పుడు, అందుకే గ్రేవీ అనేది బాగా థిక్గా వస్తుంది అన్నట్టు. ఇందులోని ధనియా పొడి, జీరా పౌడరు, అలాగే సరిపడా గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇందులోనే 2-3 టీ స్పూన్లంతా పుట్నాల పప్పు పొడి అయితే వేసుకుంటున్నానండి. పుట్నాలని పౌడర్ లాగా చేసి స్టోర్ చేసుకుంటా నేను. ఇప్పుడు ఇందులోనే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్గా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీన్ని కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఇందులోకి ఏమన్నా సాల్ట్ ఏమైనా పడేటట్టుంటే టేస్ట్ చూసుకొని సాల్ట్ కింద వేసుకోవాలి. కసూరి మేతి, పుదీనా కానీ ఏం అవసరం లేదండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ విధంగా ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకొని క్లోజ్ చేసుకొని 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఈ విధంగా డిలీషియస్గా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి, దేనిలోకైనా చాలా బాగుంటుందండి అదిరిపోయే కాంబినేషన్తో. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నేనైతే నైట్ డిన్నర్కి జొన్న రొట్టెలకి కాంబినేషన్గా అయితే ప్రిపేర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.